హాయ్ అండి అందరికీ. మేమైతే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? భైరవకోన దగ్గర ఉన్న శ్రీ కాలభైరవ స్వామి గుడికైతే ఎప్పటినుంచో వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఈ రోజైతే మేము వెళ్తున్నామండి. మేమైతే కిందకొచ్చేసరికి మా పరి అయితే మమ్మల్నయితే సతాయిస్తుంది. నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసైతే, సరే అయితే నువ్వు కూడా వద్దు లోపలికెళ్ళి షూ తెచ్చుకో అని చెప్పేసైతే దాన్ని లోపలికి పంపించి మేమైతే వచ్చేసాము అక్కడి నుంచి బయలుదేరి. నేనైతే నైట్ భోజనం చేయకపోవడం వల్ల నాకైతే ఆకలి చాలా బాగా వేసింది. నేనైతే మనం ఎక్కడైనా టిఫిన్ చేసైతే బయలుదేరదాం అని చెప్పేసైతే మా ఆయనకైతే చెప్పాను. సరే అయితే అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచయితే టిఫిన్ చేసైతే మేమైతే బయలుదేరాము. చూస్తున్నారు కదండీ! మామిడి చెట్లనేవి పూతతో చాలా నిండిపోయింది ఎక్కడ చూసినా కూడా. మనమైతే భైరవకోన రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా మీరు. బయటైతే చూడడానికైతే ఇలా ఉంటుందండి. ఇక్కడే మనం బైకులు గానీ, కార్లు గానీ ఏదైనా సరే పార్కింగ్ ఇక్కడే చేసుకోవాలి. అక్కడి నుంచయితే మనం లోపలికైతే నడుచుకొని రావాలి. బైకులు, కార్లు ఎళ్ళడానికైతే దారైతే ఉంది గానీ, మరి ఎందువల్ల క్లోజ్ చేశారన్నది మనకైతే తెలీదు. ఇది చూడడానికైతే దట్టమైన అడవిలా ఉండి చెట్లతో, పొట్లతో అయితే నిండిపోయింది. చిన్న మట్టి రోడ్డయితే ఉంది. మనం స్వామివారి గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికైతే మాత్రం. మేము వెళ్ళిన రోజు సోమవారం కావడంతో స్వామివారి దగ్గరికి వెళ్ళిన భక్తులు వెళ్తున్నారు. వచ్చేవాళ్ళైతే వస్తున్నారు. ఎటు చూసినా భక్తులతోనే నిండిపోయింది ఇక్కడ మొత్తం కూడా. మేమైతే 2, 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత స్వామివారి గుడి దగ్గరికైతే చేరుకున్నాము. చూస్తున్నారు కదండీ! అదేనండి స్వామివారి గుడైతే అలా ఉంటుంది చూడ్డానికైతే. ఈ రాళ్ళని చూసారు కదండీ! ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఎలా పెట్టారో. ఇలా ఎందుకు పెడతారని పెద్దవాళ్ళని అడిగితే ఒక్కొక్కరైతే ఒక్కో రీజన్ అయితే చెప్తున్నారు. ఈ చెట్టునైతే చూసారా ఎంత అందంగా ఉందో, పువ్వులతో నిండిపోయి కళకళలాడుతుంది. మనకైతే సాధారణంగా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళైతే కడుక్కొనైతే లోపలికైతే వెళ్తాం కదా! మాకైతే ఇక్కడ బోరింగ్ అయితే కనిపించింది. సరే మనం కూడా ఇక్కడే కాళ్ళు కడిగేసుకుందాం అని అయితే చెప్పేసి మేము కూడా వెళ్ళాము. గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి చూడడానికి మాత్రం. మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా మొదటిగా పూజించేది మాత్రం తొలి పూజుడైన వినాయకుడినే కదండీ! అందుకే మేము కూడా వినాయకుడిని దర్శించుకుందాం అని అయితే వచ్చాము. మా ఆయనైతే వినాయకుడికి దండం పెట్టేసుకొనైతే సైడ్‌కైతే ఎళ్ళిపోయారు. నేనైతే దండం పెట్టుకుంటున్నాను. మా ఆయనైతే వీడియో తీస్తున్నాడు. "ఏంటి అంత గట్టిగా మొక్కేస్తున్నావు? దేవుడికి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నావా నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతున్నారు. "అదేం లేదండి" అంటున్నాను నేను. మాకైతే భైరవస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకొచ్చి అమ్మవారుంటే అమ్మవారినైతే దర్శించుకున్నాము. చూస్తున్నారు కదండీ! మా ఆయన్నైతే చిన్న ఖాళీ దొరికేసరికి ఫోనయితే పట్టేసుకొని ఫోనయితే చూసుకుంటున్నాడు. ఇక నేనైతే మనమైతే గుడికొచ్చాం కదండీ! మనశ్శాంతిగా ఉండి ఎక్కడైనా కొంచెం ప్రశాంతంగా ఉండు అని చెప్తున్నాను. ఇంక మేమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదండీ రష్ ఎలా ఉందో. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఈరోజైతే మాత్రం మేమైతే ఈ రోజుని ఈ డేని ఇలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. బాయ్.